వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వేల్పుల రవికుమార్. నేరాలకు ఘోరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వల్లభనేని వంశీ. మాజీ మంత్రి కేఎస్ జవహర్ మీడియా సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సుష్మా స్వరాజ్ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. హీరో విజయ్ భద్రత విషయంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం. ఇక డీటెయిల్స్ చూస్తే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వేల్పుల రవికుమార్ మాట్లాడారు. కార్యాలయం జరిగినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఒక ఫిర్యాదుదారుడు. అతను మొన్న ఎస్సీ ఎస్టీ జడ్జి గారి ముందు హాజరై ఈ కేసు అంతా కూడా అబద్ధమని, ఆ కేసుకి అందులో నేరారోపణ మోపబడినటువంటి వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేదని, తనతో అన్యాయంగా ఆ కేసు పెట్టించారని చెప్పేసి స్వయంగా జడ్జి గారి ముందు సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంతో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో ఆ కేసు పూర్తిగా నీరుగారిపోయింది. దీంతో ఫ్రస్ట్రేషన్కు లోనైనటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్ గారు ఒక్కసారిగా అవాక్కైపోయి ఏది ఏమైనా సరే ఈ కేసు నీరుగారిపోతే ఎక్కడ మన ప్రతిష్ట దెబ్బతింటుందో అనేటువంటి ఒక ఆందోళనతో సాయంత్రం కల్లా ఆగమేఘాల మీద సత్యవర్ధన్ ఇంటి ముందు తెలుగుదేశం ఉన్నత శ్రేణులన్నీ కూడా అక్కడికి వెళ్ళి సత్యవర్ధన్ని బెదిరించి అతని మీద దౌర్జన్యం చేసి అతన్ని తీసుకొని వచ్చి మళ్ళీ అతనితో తప్పుడు ఫిర్యాదు చేయించడం జరిగింది. అంటే న్యాయ వ్యవస్థ ముందు, స్వయంగా న్యాయమూర్తి గారి ముందు నాకు ఈ కేసు ఇది పచ్చి అబద్ధం, దీంట్లో ఎవరి ప్రమేయం లేదు, అసలు ఈ పెట్టిన కేసే పూర్తిగా అవాస్తవం అని చెప్తే జడ్జి గారు కూడా అతన్ని 2-3 సార్లు అడగడం జరిగింది. నువ్వు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ నేను రికార్డ్ చేస్తున్నానంటే చేయండి, ఇదంతా అబద్ధం అని చెప్పేసి, నా మీద ఎవరో దౌర్జన్యం చేయలేదు, ఆ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, కావాలని నన్ను ఒక సాక్షిగా పిలిచి నన్ను ఆ విధంగా తప్పుడు ఫిర్యాదు చేయించారని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ అతనితోనే మళ్ళీ నా మీద ఏదో దౌర్జన్యం చేశారు వంశీ గారు, ఆయన అనుచరులు, ఆయన మీద కేసు పెట్టండి అని చెప్పేసి ఒక కట్టుకథ అల్లి ఒక కుట్ర ప్రకారం మళ్ళీ ఒక తప్పుడు కేసుని నమోదు చేయించారు. దాంట్లో భాగంగా ఈరోజు వంశీ గారిని తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అంటే ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక అరాచకమైనటువంటి పరిస్థితి, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, దీనికి సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రజలు ఎన్నికల్లో వాగ్దానాలని నిలదీసేటువంటి పరిస్థితి, ఆ వాగ్దానాలు అమలు చేయలేనటువంటి పరిస్థితి, ఎందుకు అమలు చేయలేమో చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజల్ని ప్రక్కదారి పట్టించేదానికోసం తెలుగుదేశం అగ్రశ్రేణి నాయకులందరూ కూడా కుట్రబన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి నాయకులందరి మీద కూడా ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపించేసి ఏ విధమైన కేసు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి, దానికి నేరాలకు ఘోరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వల్లభనేని వంశీ. మాజీ మంత్రి కేఎస్ జవహర్ మీడియా సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. అల్ప బుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు, చెప్పు తినడి కుక్క చెరుకు తీపెరుగున విశ్వదాభిరామ వినురవేమని ఆ రోజుల్లోనే ఎవరికైతే అధికారం ఇస్తే చెడ్డవాళ్ళకి ఏ విధంగా తమ ప్రవర్తన ఉంటుందని చెప్పడానికే ఆ రోజు వేమన గారు రాసినటువంటి చూసినప్పుడు అది యాప్ట్గా, ఎందుకంటే వంశీకి యాప్ట్ అయ్యేటటువంటి సామెత అది, ఏది పద్యం అది.
ఎందుకంటే వల్లభనేని వంశీ, ఎందుకంటే చాలామంది ఏమంటారంటే వల్లభనేని వంశీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చాడు కదా అంటే, ఇక్కడ కావాల్సింది కులములోన ఒకడు గుణవంతుడు ఉండినా కులము వెలయవని గుణము చేత. ఇలాంటి దరిద్రులు ఉంటే ఆ కులానికి కూడా చెడ్డ పేరు అనే విషయం చాలామంది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ వంశీ చేయని అరాచకం కానీ, చేయని కబ్జా కానీ, చేయని నేరం కానీ ఏదీ లేదనేది ఆయన యొక్క హిస్టరీ చూస్తే తెలుస్తూ ఉన్న పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఒక నేరస్తుడు ఏ విధంగా అయితే బాడీ లాంగ్వేజ్ ఉండాలో అదే విధమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఉన్నటువంటి వ్యక్తి వంశీ. ఎందుకంటే వంశీ ఒక సత్యవర్ధన ఇష్యూలనే కాదు, అనేకం తవ్వితే వంశీ మీద పాత్రలో పెట్టినటువంటి కేసులన్నీ బయటికి తీసుకొస్తే బోల్డ్ కేసులు వంశీ మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక నేరస్తుడు ఏదో ఒక చిన్న లూప్ అన్న లేదంటే చిన్న సాక్ష్యాన్ని అయినా వదిలి వెళ్తాడంటానికి ఈ సత్యవర్ధన్ కేసే ఉదాహరణ. సత్యవర్ధన్ అనే ఒక దళిత బిడ్డ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటే ఆ రోజు దాదాపుగా 80-100 మంది చేత దౌర్జన్యం చేసి ఏ విధంగా కార్లు పగలగొట్టి, కంప్యూటర్లు పగలగొట్టి విధ్వంసాన్ని సృష్టించి, అసలు విధ్వంసం సృష్టించాల్సినటువంటి అవసరం వంశీకి ఏముందని ఒకసారి ఆలోచన చేస్తే కేవలం తాడేపల్లి ప్యాలెస్లో తన బాస్ సైకోని ఏదైతే సంతృప్తిపరచడానికి మాత్రమే చేశాడు తప్ప వంశీ గన్నవరంలో తెలుగుదేశం కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఏ రోజు అన్యాయం చేయాలి. ఆయన ఎప్పుడు నిలబడ్డా కానీ ఆయన ముఖం చూసేం ఓటేలే. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మ్యాండేట్ని బేస్ చేసుకునే వంశీని గెలిపించారు తప్ప వంశీకి ఎక్కడా కూడా తెలుగుదేశం అన్యాయం చేయలేదనే విషయం వంశీకి కూడా తెలుసు. కానీ తెలిసిన తర్వాత ఎవరినో సంతృప్తిపరచడానికంటే ఆయన ఎవరిని సంతృప్తిపరచాలంటే సైకో నైజం ఉన్నటువంటి వ్యక్తులు, సైకో పిల్ల నైజం ఉన్నటువంటి పిల్ల సైజు ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది మనం గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడిని మనం చక్కగా వివరణ చేస్తే ఇదే అర్థమవుతా ఉంది. కేవలం అతనికి ఎటువంటి అన్యాయం చేయనటువంటి తల్లి లాంటి తెలుగుదేశం మీద ఆయన దాడి చేసి ఆ దాడిలో కేసులు పెట్టిన తర్వాత తప్పించుకోవడానికి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఒక దళితుడు, ఏమి చేయలేనివాడు, అశక్తుడు, అలాంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి బలవంతంగా బెదిరించి SC/ST కోర్టు దగ్గరకు వచ్చి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. అలుపేరుగాని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఓ 10 సంవత్సరాల పాటు మరి పరిపాలన, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలపడం, వారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని 17వ తేదీన ఉదయం 10 గంటలకు ఇక్కడనే తెలంగాణ భవన్లో చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు, ఒకటి 71 సంవత్సరం కేక్ కటింగ్ కానివ్వండి, అదేవిధంగా కళాకారులు, డప్పు వాయిద్యాలు, లంబాడ నృత్యాలు, CD క్యాసెట్ ఆవిష్కరణ, ఇవన్నీ కూడా ఆ రోజు మరి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు అయిన తర్వాత మరి భోజనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు, శ్రేణులు, అంటే గౌరవ శాసన సభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, మాజీ చైర్మన్లు కావచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, గులాబీ శ్రేణులు, ప్రజలు కూడా, అభిమానించేటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం నుంచి సేవా కార్యక్రమాలు ఒక పండుగ వాతావరణంలో జరగాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం. మీకు అందరికీ తెలుసు, గడిచిన 11 సంవత్సరాల నుంచి పెద్దమ్మ దేవాలయం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క బర్త్డే కార్యక్రమాలు జల్విహార్లో కానివ్వండి, భవన్లో కానివ్వండి, చాలా ఘనంగా, గత సంవత్సరం కూడా ఘనంగా చేసినాం. ఈసారి కూడా చాలా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాలు, బర్త్డే కార్యక్రమంతో పాటు వారు నిండు నూరేళ్ళు ఆయురోగ్యాలతోని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు వారి సేవ కోసం.
కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మరి బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్ సిటీలో కూడా మా గౌరవ శాసనసభ్యులు, మా కార్పొరేటర్లు, మా మాజీ కార్పొరేటర్, డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ కూడా వారి వారి ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు చేసుకొని, దైవ కార్యక్రమాలు చేసుకొని, గుడి కానివ్వండి, మస్జిద్ కానివ్వండి, చర్చిల్లో కూడా ప్రార్థనలు చేసుకొని ఇక్కడికి 10 గంటల వరకు చేరుకోవడం జరుగుతుంది. పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీకు కూడా ఇన్విటేషన్. ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని. ఇది బర్త్డేకి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి దయచేసి అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సుష్మా స్వరాజ్ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. లోక్సభలో బీజేపీ ప్రతిపక్ష నాయకురాలు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ చట్టాన్ని పార్లమెంట్లో కార్యరూపం దాల్చడంలో కీలక భూమిక పోషించినటువంటి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి యొక్క జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ యొక్క నివాళులు అర్పించేటువంటి కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎండెల్ లక్ష్మీనారాయణ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ సంఘటన మహామంత్రి చంద్రశేఖర్ తివారీ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు, ఇతర గౌరవ పెద్దలందరూ కూడా వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. భారతదేశ రాజకీయాల్లో ఒక మహిళగా, వీర నారిగా, సోషలిస్టుగా రాజకీయ రంగంలో ప్రవేశించి ఎమర్జెన్సీ విధించినటువంటి సమయం సందర్భంలో ఇందిరాగాంధీ యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జైల్లో అరెస్ట్ అయిన తర్వాత జనతా పార్టీలో చేరి ఆ తర్వాత జనతా పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీలో తన యొక్క రాజకీయ అరంగేట్రాన్ని ప్రారంభించినటువంటి వీర నారి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు. ఆమె కేంద్ర మంత్రిగా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలుగా అనేక సందర్భాల్లో అనేక అంశాలపైన, అనేక విషయాలపైన ధారాళంగా తన యొక్క వాగ్దాటితో ప్రజా సమస్యల్ని లేవనెత్తడమే కాకుండా పాలనా పరిపాలనలో తన యొక్క ముద్రని చాటుకున్నటువంటి మహిళ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కొరకు సాగుతున్నటువంటి ఉద్యమంలో ఒక జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చి మద్దతు ప్రకటించి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సందర్భంలో మరి అనేక చోట్ల నవ యువకులు ఒక ఆశయం కొరకు, ఒక ఆలోచన కొరకు, ఒక సాధన కొరకు అసువులు బాస్తూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే చలించిపోయినటువంటి సుష్మా స్వరాజ్ గారు హైదరాబాద్కు వచ్చి బీజేపీ మీకు అండగా ఉంటుంది, ఈ రాష్ట్రాన్ని సాధించి తీరుతాం, మీరు మళ్ళీ ఎవ్వరు కూడా ఆత్మహత్యకి పాలు పడకూడదు అని చెప్పని విజ్ఞప్తి చేసినటువంటి మహిళ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. ఆ తర్వాత కూడా లోక్సభలో అప్పటి అధికార పార్టీ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర బిల్లు రూపకల్పనలో ఆ యొక్క బిల్లు ఆమోదింపజేయడంలో ఆ బిల్లు ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేటువంటి అంశంలో తమిళగ వెట్రి కళగం చివికే అధ్యక్షులు ప్రముఖ హీరో విజయ్ భద్రతా విషయంలో కేంద్ర హోంశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు Y+ కేటగిరీ భద్రత కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం భద్రతా స్థాయిని నిర్ణయించింది. మెగా కోడలు రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే విషయం తెలిసిందే. తమ ఫ్యామిలీ ఈవెంట్స్, సామాజిక కార్యక్రమాల తాలూకు ఫోటోలు, వీడియోలను ఆమె నెట్టింట షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా
ఒక ఆసక్తికర పోస్టు పెట్టారు. ప్రేమికుల రోజు అనేది 22 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు కలిగిన అమ్మాయిల కోసం. ఒకవేళ మీరు ఆ వయసును దాటిపోయి ఉంటే ఆంటీలు దయచేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం వేచి ఉండండి అంటూ ఒక స్మైలీ ఎమోజీని జోడించారు ఉపాసన. ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాపుర మండలంలోని సర్వే నెంబర్ 199లో గల ప్రభుత్వ భూమి 1500 గుంటలలో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించడం జరిగింది. ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసినటువంటి మంత్రి లక్ష్మణ్ అనే వ్యక్తిపై ఇంతకు ముందే భూ తగాదా కేసులు 10 ఉన్నాయని, భూ కబ్జాలకు పాల్పడటమే కాకుండా తమ విధులకు కూడా అడ్డంగా నిలుస్తున్నాడని ఎంఆర్ఓ తెలియచేయడంతో ఆ విషయంపై స్పందించి కలెక్టర్ సిపి ఏసీపీ కుషాయిగూడ సిఐ మంత్రి లక్ష్మణ్ పై పీడీ యాక్ట్ విధించింది. బాండ్ ఓవర్ చేయడం కూడా జరిగిందని ఎంఆర్ఓ తెలియజేశారు. అయితే ఈ విషయంపై ఎంఆర్ఓ సుచరిత విలేకరులతో మాట్లాడుతూ కాపురలోని సర్వే నెంబర్ 104, 510, 583, 586 మరియు చెర్లపల్లిలో సర్వే నెంబర్ 30, 125లలో ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుండి కాపాడి ఫెన్సింగ్ వేయడం జరిగిందని తెలియజేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ప్రభుత్వ అధికారుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించిన వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అమీన్ అనే వ్యక్తికి అసైన్మెంట్ చేస్తే అతని దగ్గర మంత్రి లక్ష్మణ్ అనే వ్యక్తి కొనుగోలు చేయడం జరిగింది. అప్పట్లో బైఫర్కేషన్ కాకముందే 2013లోనే మన మంత్రి లక్ష్మణ్కి పిఓటి కింద నోటీస్ ఇచ్చి ల్యాండ్ రెజ్యూమ్ చేసుకొని పంచనామా చేసి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మొన్న రీసెంట్గా ఎలక్షన్ 23లో భాగంగా మొత్తం 15 గుంటలలో షెడ్యూల్ నిర్మాణం చేసి దాన్ని లీజ్కి ఇవ్వడం జరిగింది. ఈ జనవరి నెలలో కంప్లైంట్ ఆధారంగా తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అవుతుంది అని అంటే పోలీస్ ఫోర్స్తోని డిమాలిషన్ చేయడం జరిగింది. డిమాలిషన్ చేసిన సందర్భంలో అతను చాలా ఫిల్దీ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది. అతని మీద ఎఫ్ఐఆర్ ల్యాండ్ గ్రాబింగ్ కేసులు 10 కేసులు నమోదైనాయి. అతని మీద ఆల్రెడీ మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ బుక్ చేసి పీడీ యాక్ట్ కింద కూడా అతనికి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి కలెక్టర్ గారు, సిపి గారు స్పందించి అతని మీద ఉన్న కేసులన్నీ తీసి పీడీ యాక్ట్ బుక్ చేసి 1 year జైలు శిక్ష కూడా వేస్తామని చెప్పారు. కంపల్సరీ రిమాండ్కి పంపిస్తామని చెప్పారు. ఈ విషయంగా అతను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భాగంగా ఎంఆర్ఓ లంచం అడిగిందని, ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చానని దుష్ప్రచారం చేసి అసలు అనవసరంగా ఎంఆర్ఓ మీద అభాండాలు వేయడం జరిగింది. అసలు మంత్రి లక్ష్మణ్ అనేవాడు నేను వచ్చి రేపటికి 1 year అవుతున్నా కూడా అతని పేరుతో కానీ మనిషిగా కానీ నాకు అతని గుర్తింపు కూడా నాకు తెలియదు. అలాంటిది అనవసరమైన అభాండాలు రెవెన్యూ వ్యవస్థ మీద వేసి దుష్ప్రచారం చేసి ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చాలా వాడు మాట్లాడిన ఫిల్దీ లాంగ్వేజ్కి గాను ఇమ్మీడియట్గా సిఐ గారు కానీ, ఏసీపీ సార్ కానీ, కలెక్టర్ సార్ కానీ, సిపి సార్ కానీ అందరు స్పందించడం జరిగింది. అతని మీద ఎమ్మటే బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఈరోజు బైండ్ ఓవర్ కూడా తీసుకొని రావడం జరిగింది. దానికి బైండ్ ఓవర్ సిఐ కుషాయిగూడ గారు తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అతని మీద పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని చెప్పింది. ఆ ల్యాండ్ ఆల్రెడీ ఇప్పుడు ఫెన్సింగ్ కూడా వేయిస్తాను. ఒక 2-3 daysలో ఫెన్సింగ్ కూడా వేయించడం జరుగుతుంది. ఎందుకంటే అది చాలా కోట్లలో విలువైన భూమి. 15 గుంటలు కాపురాలో అంటే అంత ఈజీ కాదు. ఈజీ మనకి ఆల్రెడీ కాపురాలో నేను 5-6 ఫెన్సింగ్లు వేయడం కూడా జరిగింది. సర్వే నెంబర్ 104 కానీ, 583 కానీ, 510 కానీ, 586 కానీ, డిఫరెంట్ చెర్లపల్లిలో సర్వే నెంబర్ 30 కానీ, 125 కానీ, ప్రతిదీ చాలా జవహర్ నగర్లో కానీ చాలా ఫెన్సింగ్లు వేయడం జరుగుతుంది. ఇంకా బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉన్నది. అది వస్తే కనుక ఇమీడియట్గా మిగతా ల్యాండ్స్ కూడా 1 by 1 వేస్తుంటాను. నిన్న మాజీ శాసనసభ్యులు చేసిన దొంగ ధర్నాకు ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం ఇవ్వటం జరిగింది. గతంలో బెండ్రాన్పల్లి, అనంతసాగర్, సత్యగ్రామ, చందాపూర్, జూకల్ గ్రామాల నుండి నారాయణఖేడ్ పట్టణం వరకు అసలు రోడ్డు సౌకర్యం లేకుండే. కానీ గత పట్లోళ్ల కృష్ణారెడ్డి సహకారంతో ఆయన కృషితోటి రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని రమేష్ చౌహాన్, సంగన్న, న్యాయవాది పండరిరెడ్డి, మాణిక్యం, మాజీ ఎంపీటీసీలు నాగభూషణ్ రెడ్డి, శివారెడ్డి, అశోక్ రెడ్డి, వినయ్, మాజీ సర్పంచ్ అంజిరెడ్డి, సంగమేశ్వర్ పాటిల్, శంకర్, మేస్త్రి మరియు బండపల్లి, అనంతసాగర్, సత్యగామ, అలాగే చందాపూర్, జూకల్ గ్రామాల ప్రజలు మరియు తదితరులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
మరొకసారి మాట్లాడకుండా నీ నేలకే కూడా కోసేస్తామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. మరి నల్లావాగు ప్రాజెక్టులో నీళ్లు కూడా ఈరోజు వదులుతలేరంటే నల్లావాగు కామిన్ చెరువు కల్లేరు వరకు ఆ రోజు దివంగత నేత కిష్టారెడ్డి గారు అనేక గ్రామాలకు అక్కడ కామిన్ చెరువు కూడా లాస్ట్కు నీళ్లు పోయాయి. దొంగలాగా మీరు నీళ్లు దోచుకొని ఖానాపూర్కు పారబెట్టుకున్న నువ్వు మరి ఆ రోజు పిఎస్సి చైర్మన్లో ఉండి ఎక్కడెక్కడైతే కమిషన్ తీసుకున్నావో యూరియా, డిఏపి, బర్రు, గొర్రు అన్నీ కూడా మీ నాయనని చెప్పిండు. మా భూపాల్ రెడ్డి దొంగ ఉన్నాడు, వాడు మంచిగా చేయడు. నారాయణఖేడ్ ప్రజలకు ఎప్పుడు కూడా వాడు ఏమైనా అయితే నారాయణఖేడ్ను పూర్తి దోచుకుంటాడని మీ తండ్రి పదే పదే చెప్పిండు. మరొకసారి మా నాయకుల పైన కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే బిడ్డ భూపాల్ రెడ్డి నారాయణఖేడ్లో మరి నీకు లాస్ట్కు ఉన్నదిగా నీకు ఇక గతి. మరొకసారి కూడా మా నాయకులు చెప్తే అభివృద్ధి పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధిలో భాగస్వామ్యంగా అభివృద్ధిలో ముందుకు తీసుకపో. దమ్ముంటే 22 పనులు చేస్తే నీకు బిల్లులు ఇప్పించకపోతే మా గౌరవ శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు మేము నిలదీస్తాం. నారాయణఖేడ్ ప్రజలకు మరి భాగస్వామ్యులమై గిరిజన తండాలకు వచ్చిన రోడ్లు కానీ అవి ఏవైనా మరి 22 పనులు చేస్తే నారాయణఖేడ్ ప్రజలు నిన్నే స్వాగతిస్తారు. మరి కాబట్టి పేరు కాంగ్రెస్ కూడా కాదు, కాంట్రాక్టర్ నువ్వు, నీ కుమారుడు కాంట్రాక్టరు. కాబట్టి మీరందరూ మరి పనులు చేసి నారాయణఖేడ్ ప్రజలకు మేలు చేయాలి. మరొకసారి ఇట్లా కల్లిబొల్లి మాటలు చెప్పి రెచ్చగొడితే నీకు ఎక్కడైనా ఇక లాస్ట్గా నీకు ఏం లేదు, నువ్వు ప్రెస్టేషన్లో ఉన్నావు. మరి నేను ఎప్పుడు ఎమ్మెల్యే కాను. రెచ్చగొడుతూ అనేక 9 సంవత్సరాలు మరి ఏ రోడ్డు పైన ఎందుకు ధర్నా చేయలేవు? ముఖ్యమంత్రి కేసీఆర్కు, హరీష్ రావుకు చూస్తే నీ లాగులు దర్శినాయి. మరి అదే మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా ఎవరిని భయపడకుండా నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధి కోసం అనునిత్యం ముందుకు తీసుకుపోతుంటే మరి కాంగ్రెస్ వాళ్ళు అడ్డు తగులుతా ఉన్నారు. బిడ్డ భూపాల్ రెడ్డి నీకు ఎన్నోసార్లు చెప్పినాం అదృష్ట ఎమ్మెల్యే అని. మరొకసారి ఇప్పుడు ఎంపీటీసీ స్థానిక సంస్థలో ఒక్క సీటు కూడా నువ్వు గెలవలేవు. ఎందుకంటే నీకు తెలుసు నీ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారని. ఎవరు కమిషన్ల కకృతి పడ్డరు. భూపాల్ రెడ్డి నియోజకవర్గంలో కమిషన్ల కకృతి పడి నీ జయశ్రీ రెడ్డి అమ్మ కళ్యాణ లక్ష్యంలో 5,000, 10,000 తీసుకున్నా నీ భార్య కాదా అని కూడా భూపాల్ రెడ్డి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. అయ్యా నువ్వు ఎక్కడ ఖానాపూర్లో గుడి కడబెట్టు, నారాయణఖేడ్ రామాంజలో పెడతావా, ఏడ పెడతావా? కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం వచ్చి మరి చర్చకు రా, అభివృద్ధి ఏమిటి తీసుకొని వచ్చి ముందు మాట్లాడదాం. రెచ్చగొడితే మరి గతి నీకు మంచిగా లేదు భూపాల్ రెడ్డి అని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరి రెచ్చగొట్టకు. నారాయణఖేడ్ ప్రజలు నా ప్రజలని అందరికీ భాగస్వాములై ముందుకు తీసుకుపో. ఒక గౌరవ శాసనసభ్యునిగా నీ సూరత్కు నారాయణఖేడ్ ఏం అభివృద్ధి చేసినవయ్యా? ఆ రోజు నుంచి కూడా దోచుకొని తిని మరి మీ నాయనని చెప్పిండు మా భూపాల్ రెడ్డి అన్ని దోచుకుంటాడు వీడు. బర్రు, గొర్రెలు నీ ఆ రోజు కూడా రైస్ మిల్ నడిచే రోజులో 1999లో కిష్టారెడ్డి సార్ శాసనసభ ఉన్నప్పుడు నీ రైస్ మిల్లో విజిలెన్స్లు కరెంటు దొంగతనంతో వాడిపించింది భూపాల్ రెడ్డి. అక్రమ వలసలు ప్రపంచంలోని ఏ దేశానికైనా సమస్యనని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఎవరైనా సరే ఓ దేశంలోని అక్రమంగా ప్రవేశించి అక్కడే సెటిల్ అవుతామని అంటే కుదరదని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా అడుగుపెట్టిన వారికి ఆ దేశంలో ఉండే హక్కు ఉండదని తేల్చి చెప్పారు. ఇది ప్రపంచంలోని ఏ దేశానికైనా వర్తిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలో అక్రమ వలసలపై మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకొస్తామని, ఈ విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్కు సహకరిస్తామని చెప్పారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుల్లో చాలా మంది హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడ్డవారేనని మోదీ చెప్పారు. కొంతమంది స్వార్థపరులు ఉద్యోగాలు, డాలర్ల ఆశ చూపి అమాయకులను మోసం చేస్తున్నారని చెప్పారు. వారి మాయమాటలు నమ్మి అడ్డదారులో యువత, పేదరికంతో బాధపడుతున్న వారు అక్రమ వలసదారులుగా మారుతున్నారని వివరించారు. ఏం జరుగుతుందో ఏం చేస్తున్నామో తెలియకుండానే వారు ఈ అక్రమ రవాణా కూపంలోకి అడుగు పెడుతున్నారని తెలిపారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా భారత్ ప్రయత్నిస్తోందని, దీనికి ట్రంప్ సహకారం అందిస్తారని ఆశిస్తున్నట్లుగా మోదీ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వేల్పుల రవికుమార్. నేరాలకు ఘోరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వల్లభనేని వంశీ. మాజీ మంత్రి కేఎస్ జవహర్ మీడియా సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సుష్మా స్వరాజ్ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. హీరో విజయ్ భద్రత విషయంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.